నేను ఇన్ని రోజులు హెడేక్ లక్షణాలు వాటిల్లో ఏమేమి వాడాలి, ఈ విషయాలన్నీ మనం చర్చించుకున్నాం కదండీ! ఇప్పుడు ఇంకా అంటే లక్షణాలను బట్టి హోమియో మెడిసిన్ ఎంచుకోవడం కొంతమందికి ఇబ్బంది అవుతుంది కదా! అలా కాకుండా స్పెసిఫిక్‌గా ఇంకా హెడేక్ వచ్చింది. నేను ఇంకా ఏదో ఒకటి చెప్పండి అంటే మాత్రం ఈ రోజు ఎపిసోడ్‌లో నేను చెప్తున్నాను. ఇది ఓన్లీ స్పెసిఫిక్ మెడిసినేనండి. దీనివల్ల అంటే తరచూ వచ్చే తలనొప్పులు తగ్గడం, తలనొప్పి వచ్చినప్పుడు వాడితే తగ్గుతుంది అంతే. మీ నేను మామూలుగా హోమియో వైద్యంలో జరిగేదేంటంటే మనం హెడేక్ వచ్చినప్పుడు నేను సూచించినటువంటి అంటే మీకు బాగా సూట్ అయినటువంటి మెడిసిన్ వాడితే మీకు ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుంది. అస్తమాను రావడం కూడా తగ్గుతుందనమాట. అది హోమియోలో ఉన్న విశిష్టత. తలనొప్పి రానివ్వకుండా చేస్తుంది కొన్నాళ్ళు వాడుతూ ఉంటే. అది మెయిన్. ఈరోజు నేను చెప్పబోయేది ఇంకా స్పెసిఫిక్ మెడిసిన్ లెక్క. అంటే వచ్చినప్పుడు వాడుకుంటే తగ్గుతూ ఉంటుంది అలా. హాయ్, వెల్కమ్ టు హోమియో మీకోసం సుధారమ్మ హోమియో క్లినిక్, డాక్టర్ పద్మజ, తాడేపల్లిగూడెం. టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మెడిసిన్ ఐరిస్ వెర్సికోలస్ మదర్ టింక్చర్. మదర్ టింక్చర్ అని అడిగితే లిక్విడ్ ఇస్తారు అది. రెండో మెడిసిన్ బెల్లడోనా మదర్ టింక్చర్. మూడవ మందు గ్లోనైన్ మదర్ టింక్చర్. దీంట్లో బెల్లడోనా, గ్లోనైన్, ఐరిస్ మూడు కూడా మనం ముందు డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ గ్లోనైన్, బెల్లడోనా రెండు కూడా ఎండలోకి వెళ్తే తలనొప్పులు రావడానికి, అలాగే ఈ ఐరిస్ ఇంజెక్షన్ తలనొప్పులు రావడానికి ఇలా సపరేట్గా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఈ మూడు కలిపి ఎలా వాడాలో నేను చెప్తాను. ఇలా మూడు లిక్విడ్స్ ఇస్తారు కదండి, ఆ లిక్విడ్స్ తీసుకోండి. అలాగే ఒక ఖాళీ ఎంటీ బాటిల్ అడిగినా హోమియో షాప్స్లో ఇస్తారు. ఈ మూడు లిక్విడ్స్లోంచి పావు వంతు తీసి ఆ ఎంటీ బాటిల్లో కలుపుకోండి. అంటే బెల్లడోనా పావు వంతు, గ్లోనైన్ పావు వంతు, ఐరిస్ పావు వంతు, ఇలా మూడు కలిపి పెట్టుకోండి ఒక బాటిల్లో. మీకు ఎప్పుడైతే తలనొప్పి వస్తుందో అప్పుడు ఈ కలుపుకున్న లిక్విడ్లోంచి ఒక 10 చుక్కలు, పావు గ్లాస్ నీళ్ళు తీసుకుని, మామూలు నీళ్ళే, వేడి నీళ్ళు ఏం కాదు, మామూలు నీళ్ళు తీసుకుని ఒక 10 చుక్కలు వేసుకోండి. ఇలా 3 పూట్ల వాడండి. మీకు వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. ఇది ఇంకా తలనొప్పికి డైరెక్ట్ మెడిసిన్. ఈ రోజుతో మన తలనొప్పి ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మనం తేలు కుడితే లేదా జెర్రీ కుడితే ఏం చేయాలన్నది తెలుసుకుందాం. ఓకే, ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. బెల్ ఐకాన్ పుష్ చేయడం మర్చిపోకండి, మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.